దుబాయ్ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా అంబటి రాయుడు చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. అంబటి రాయుడు చేసిన కామెంట్స్ పై విరుచుకు పడుతున్నారు నెటిజన్లు. అసలు ఆ కామెంట్స్ ఎవరి గురించి చేసినా సరే ఎందుకు ఈ అహంకారం అంటూ అంబటి రాయుడిపై దుమ్మెత్తిపోస్తున్నారు. దుబాయ్ వేదికగా జరిగిన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తరలి వెళ్లారు. చిరంజీవి, సుకుమార్, సన్నీ డియోల్తో పాటు నారా లోకేష్ అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ సెలబ్రిటీలపై అంబటి రాయుడు చేసిన సంచలన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా చూసిన ఇండియా పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. 7 ఏళ్ల ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా భారీగా వచ్చిన అభిమానులతో దుబాయ్ స్టేడియం మార్మోగిపోయింది. కోట్లాది మంది టీవీలకు అతుక్కుపోయారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే జనరల్గానే సెలబ్రిటీలు సైతం ఇష్టపడతారు. వీలైనంత వరకు ప్రత్యక్షంగా స్టేడియంకు వెళ్లి చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో అదే జరిగింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఏపీ మంత్రి నారా లోకేష్ మ్యాచ్ను చూస్తూ ఎంజాయ్ చేశారు. అయితే చిరంజీవి, సుకుమార్, నారా లోకేష్ మ్యాచ్కు హాజరవడంపై కామెంటేటర్ అవతారమెత్తిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పెద్ద వివాదమే రేపాడు. అంతా షో కోసమే వస్తుంటారు, ఇలాంటి మ్యాచ్లకు వస్తే టీవీల్లో ఎక్కువగా కనిపిస్తారు కదా, పబ్లిసిటీ స్టంట్ అంటూ వ్యాఖ్యానించారు. మ్యాచ్లో తెలుగు కామెంటేటర్లు చిరంజీవి, సుకుమార్ గురించి మాట్లాడుతున్న సమయంలో అంబటి రాయుడు ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాయుడు కామెంట్లపై నెటిజన్లు చాలా మంది మండిపడుతున్నారు. టీమిండియాను సపోర్ట్ చేసేందుకు అంత దూరం నుంచి వస్తే ఇలా అవమానిస్తావా అంటూ సినీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. చిరంజీవి అభిమానులైతే అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఎందుకింత అహంకారం అంటూ అంబటి రాయుడిని తిట్టిపోస్తున్నారు. నువ్వే ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావంటూ విమర్శిస్తున్నారు. అయితే అతను ఏ ఉద్దేశంతో అన్నాడో ఆయనకే తెలియాలి. చిరంజీవి, సుకుమార్లకు పబ్లిసిటీ స్టంట్ చేయాల్సిన అవసరమే లేదు. అది ఆ మాట అన్న రాయుడికే తెలియాలి. ఇప్పుడు సుకుమార్ దేశం గర్వించదగిన దర్శకుడు. ఆయన కోరుకుంటే ప్రతిరోజు టీవీల్లో కనిపించే అవకాశం ఉంది. పబ్లిసిటీ స్టంట్ కోసం ఖర్చు పెట్టుకొని దుబాయ్ వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన చూడని పబ్లిసిటీ ఉందా? కెమెరా తన వైపు తిరగాలంటే ఆయన దుబాయ్ వరకు వెళ్లాలా? ఈ విషయం రాయుడికి తెలియదా? మామూలుగానే రాయుడికి అసహనం ఎక్కువ. గ్రౌండ్లో దాన్ని వీలైనంత వరకు బయట పెట్టేస్తూ ఉంటాడన్న పేరుంది. ఇప్పుడు కామెంటరీ బాక్స్లో కూర్చొని కూడా అదే చేస్తున్నాడా అని క్రికెట్ ప్రియులు అతనిపై కామెంట్ చేస్తున్నారు. తెలుగువాడయ్యుండి సాటి తెలుగు వాళ్లపై ఇలా చీప్ కామెంట్స్ చేయడం కరెక్ట్గా లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. నెటిజన్లు అంటున్న ఇంకో మాట ఏంటంటే రాయుడు ఇప్పుడు పబ్లిసిటీ కోరుకుంటున్నాడేమో, ఇలాంటి వ్యాఖ్యలు చేసి పాపులర్ అవ్వాలనుకుంటున్నాడేమో అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అంబటి రాయుడు దుబాయ్ వేదికగా చేసిన కామెంట్స్ మాత్రం పెద్ద సంచలనమే సృష్టిస్తున్నాయి. అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.